వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పటివరకు మనం తెలంగాణ టెట్‌కు సంబంధించినటువంటి సైకాలజీ, సోషల్‌కి సంబంధించినటువంటి బిట్స్ ప్రాక్టీస్ చేయడం జరిగింది. సో, ఇవన్నీ కూడా టెట్‌లో మీకు బాగా ఉపయోగపడ్డాయని మిత్రుల నుంచి మంచి ఫీడ్‌బ్యాక్ రావడం జరిగింది. సో, మరి త్వరలో రాబోయేటువంటి తెలంగాణ మరియు ఏపీకి సంబంధించినటువంటి డీఎస్సీలో కూడా కరెంట్ అఫైర్స్ మరి జీకే ప్రాధాన్యత వహించబోతోంది. సో, దీనికి సంబంధించి కూడా మనం రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేద్దాం. జనరల్‌గా కరెంట్ అఫైర్స్ సంబంధించి ఎగ్జామ్ చివర్లో అంటే ఎగ్జామ్ దగ్గరకొచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేస్తే మనకు గుర్తుండేటువంటి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. కన్‌ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది గనక, మనం తెలియకుండానే ప్రతిరోజు కొన్ని బిట్లు నేర్చుకుంటూ ఎళ్ళిపోతే చివరికి ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకుంటే ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంటది గనక, మరి కరెంట్ అఫైర్సు మధ్య మధ్యలో జీకేకి సంబంధించినటువంటివి కూడా వీడియోలు కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇవి తప్పకుండా మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. సో, మీరు గూడా ఇలాగే భావించినట్లయితే మీ మిత్రులందరికి గూడా షేర్ చేయండి. మరి లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల మనం కష్టపడి తయారు చేసినటువంటి వీడియోలు ఎక్కువ మందికి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కరెంట్ అఫైర్స్ గురించి మనం చర్చిద్దాం. సో, మొదటగా తీసుకున్నట్లయితే ఫస్ట్ తీసుకున్నట్లయితే భారత్ పర్వ్ 2026 ఎర్రకోటలో భారతీయ వైవిధ్యం. అంటే ఇక్కడ లోక్‌సభ స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా మరియు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ న్యూఢిల్లీ లోపట ఎర్రకోట వద్ద ఈ భారత్ పర్వ్ 2026ని ప్రారంభించడం జరిగింది. ఎందుకు చేయడం జరిగింది? ఇక్కడ ఎవరు ప్రారంభించారు? లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు న్యూఢిల్లీ ఎర్రకోటలో ప్రారంభించడం జరిగింది. మరి ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది? జనవరి 26 నుంచి జనవరి 31 వరకు జరుగుతుంది. ఎన్ని రోజుల పాటు జరుగుతుంది? 6 రోజుల పాటు జరుగుతుంది. సో, దీంతో పాటు మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? అంటే ఇక్కడ భారతీయ సంస్కృతి మరియు వైవిధ్యాన్ని మరియు వంటకాలను ప్రపంచానికి తెలియజేయడమే దీని యొక్క ఉద్దేశ్యం. మరి దీని లోపల విశేషాలు ఏంటి అంటే రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినటువంటి 30 శకటాలను ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. ఇది భారత్ పర్వ్ 2026 యొక్క ముఖ్యాంశాలు. దీంతో పాటు తీసుకున్నట్లయితే ఇక పద్మ అవార్డులు 2026 సంబంధించి చూసినట్లయితే మొత్తం ఈ సంవత్సరం 131 అవార్డులు ఇవ్వడం జరిగింది. 131 అవార్డ్స్ టోటలు. దాంట్లో పద్మ విభూషణ్ 5 మరియు పద్మభూషణ్ 13, పద్మశ్రీ 113 మొత్తం 131 ఇవ్వడం జరిగింది. దీనిలో కూడా మళ్ళీ చూసుకున్నట్లయితే మరి మహిళల్లో 19 మందికి ఇవ్వడం జరిగింది. మరణానంతరం అని చనిపోయిన తర్వాత పొందినటువంటి వ్యక్తులు 16 మంది మరియు విదేశీయులకు 6గురికి ఇవ్వడం జరిగింది. దీంతో పాటు మరి క్రీడలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులకు కూడా ఈ పద్మ పురస్కారాలు రావడం జరిగింది. వారిలో తీసుకుంటే ప్రముఖుల్లో తీసుకుంటే రోహిత్ శర్మ, మరి ఇక్కడ క్రికెట్‌కు పద్మశ్రీ రావడం జరిగింది. హర్మన్ ప్రీత్ కౌర్ క్రికెట్‌కి సంబంధించినటువంటి హర్మన్ ప్రీత్ కౌర్ కూడా రావడం జరిగింది పద్మశ్రీ. తర్వాత సవితా పూనియా హాకీ లోపట మరి ఈమెకి పద్మశ్రీ రావడం జరిగింది. ఇవి పద్మ పురస్కారాలకు సంబంధించినటువంటి ముఖ్య విషయాలు. ఇక మేడారం జాతరకు సంబంధించింది చూసినట్లయితే మేడారం జాతరకి న్యూజిలాండ్ ప్రతినిధులు రావడం జరిగింది. మరి ఇది ములుగు జిల్లా లోపట జరిగేటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు న్యూజిలాండ్‌కు చెందినటువంటి మావోరీ గిరిజన బృందం. ఏంటది? మావోరీ గిరిజన బృందం రావడం జరిగింది. వీరు వాళ్ళ సాంప్రదాయ నృత్యమైనటువంటి హాకా, వాళ్ళ సాంప్రదాయ నృత్యం ఏంటిది? హాకా. సో, హాకాని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. మరి ఈ మావోరీ తెగవారు న్యూజిలాండ్ లోపట మౌంట్ తరణాకి అనేటువంటి పర్వతాన్ని ఏంటది? మౌంట్ తరణాకి. ఈ మౌంట్ తరణాకి అనేటువంటి పర్వతాన్ని పవిత్రంగా భావించడం జరుగుతుంది. మరి నిజానికి అక్కడి ప్రభుత్వం కూడా వీళ్ళకు ఆ పర్వతానికి ఒక మనిషికి ఉండేటువంటి చట్టబద్ధమైనటువంటి హోదా అంటే లీగల్ పర్సన్‌హుడ్ అనేది కల్పించడం జరిగింది. సో, దీన్ని చూసినట్లయితే ఒకసారి ఏం జరుగుతుంది? మేడారం జాతరకి న్యూజిలాండ్ ప్రతినిధులు రావడం జరిగింది. న్యూజిలాండ్‌కి చెందినటువంటి మరి ఎవరు వాళ్ళు? మావోరీ బృందం. మావోరీ అనేటువంటి గిరిజన బృందం రావడం జరిగింది. వాళ్ళ యొక్క సాంప్రదాయ నృత్యం పేరేంటిది? హాకా.
మరి ఆ న్యూజిలాండ్ లోపల వాళ్ళకు పవిత్రమైనటువంటి పర్వతం పేరేంటి? మౌంట్ తరణాకి. మరి ఆ మౌంట్ తరణాకి అక్కడి ప్రభుత్వం ఏ హోదా కల్పించింది అంటే, మనుషులకు ఉండేటువంటి ఒక లీగల్ పర్సన్‌హుడ్ అంటే మనిషికి ఉండే చట్టబద్ధమైన హోదా ఆ పర్వతానికి కల్పించడం జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటి విశేషాలు. మరి ఇక్కడ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన రక్షణ రంగం యొక్క సామర్థ్యాన్ని తెలిపేలా మన వాయుసేన వారు ప్రదర్శించినటువంటి విమానాల ప్రదర్శన ఏంటంటే, ఇక్కడ ఐఏఎఫ్ రఫాలే యుద్ధ విమానాలు. ఇవి ఫ్రాన్స్‌కి చెందినటువంటివి. దీన్ని రాఫెల్ యుద్ధ విమానాలను కూడా అంటాం. ఫ్రాన్స్‌కి చెందినటువంటివి చేయడం జరిగింది. సో, దీంతో పాటు మరి సుఖోయ్ 30 ఎంకేఐ ఇది రష్యా తయారీ చెందినటువంటి విమానాలు. సో, దీంతో పాటు జాగ్వార్ యుద్ధ విమానాలు. తర్వాత ఏంటివి? జాగ్వార్ యుద్ధ విమానాలు. అంటే వీటిని ప్రదర్శించడం జరిగింది. అంటే 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రక్షణ రంగానికి చెందినటువంటి యుద్ధ విమానాలు ప్రదర్శించడం జరిగింది. వాటిలో ఏంటి? ఐఏఎఫ్ రఫాలే ఇవి ఫ్రాన్స్, మరియు సుఖోయ్ 30 ఎంకే రష్యా, మరియు మిగ్ 29 మరియు దీంతో పాటు జాగ్వార్ విమానాలను ప్రదర్శించడం జరిగింది. ఇవన్నీ కూడా మరి 2 ఇంజన్లు కలిగినటువంటి విమానాలు. మరి భవిష్యత్తులో ఇవేవి కూడా మరి 5థ్ జనరేషన్‌కు సంబంధించినటువంటివి కావు. మరి భవిష్యత్తు లోపట మనం ఈ 5థ్ జనరేషన్‌కు సంబంధించి కూడా మనం తయారు చేయబోతున్నాం. సో, ఇవన్నీ కూడా భారత్ స్వయంగా తన సొంత పరిజ్ఞానంతోటి ఏఎంసీఏ అనేటువంటి పేరుతోటి మరి 5థ్ జనరేషన్ యుద్ధ విమానాలను కూడా తయారు చేయబోతుంది. మరొక కొత్త పుస్తకావిష్కరణ అనేది జరిగింది ఇక్కడ. ఆ పుస్తకం పేరు 'రెడ్ లైన్స్ రీడ్రాన్ ఆపరేషన్ సింధూర్' అనేటువంటి పుస్తకాన్ని మరి ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది విడుదల చేయడం జరిగింది. మరి ఇది దేని గురించి ఉంది అంటే, గతేడాది పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై జరిగినటువంటి దాడి సందర్భంగా దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా దీనిలో రాయడం జరిగింది. ఇది ఈ పుస్తకం మరి 'రెడ్ లైన్స్ రీడ్రాన్ ఆపరేషన్ సింధూర్'. మరి దీన్ని ఎవరు ఆవిష్కరణ చేయడం జరిగింది అని అనుకుంటే, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. నెక్స్ట్ తీసుకుంటే, మరి ఈ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఒక నూతన విషయం కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది. అదేంటంటే, ఇక్కడ నూతన క్రిమినల్ చట్టాలు వీటికి సంబంధించి కూడా వచ్చింది. అంటే కొత్త క్రిమినల్ చట్టాల గురించి కూడా ప్రస్తావన వచ్చింది. ఇక్కడ మనకు పాత చట్టాలు అనేటివన్నీ కూడా బ్రిటిష్ కాలం నాటి పాత చట్టాల స్థానం లోపట మనకు కొత్తగా 3 చట్టాలను తీసుకురావడం జరిగింది. ఇవి జూలై 1, 2024 నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఎప్పటి నుంచి వచ్చింది? జూలై 1, 2024 నుంచి ఈ 3 కొత్త చట్టాలు అమల్లోకి వచ్చినాయి. అయితే వీటికి మళ్ళీ పాత వాటికి గనక చూసుకున్నట్టయితే మీరు చూడొచ్చు ఇక్కడ. మరి ఇండియన్ పీనల్ కోడ్ 1860 చట్టానికి మనకిప్పుడు కొత్తగా వచ్చినటువంటి చట్టం పేరేందంటే భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్. మరి భారతీయ న్యాయ సంహిత అంటే ఏంది? పాతది ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ 1860. ఆ తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973లో ఉన్నటువంటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని ఇప్పుడు ఏమని పిలుస్తున్నారంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత బిఎన్ఎస్ఎస్. ఆ తర్వాత మరి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872కు సంబంధించి ఉన్నదాన్ని ఇప్పుడు ఏమని పిలుస్తున్నామంటే భారతీయ సాక్ష్య అధినేయం బిఎస్ఏ అని పిలవడం జరుగుతుంది. ఇక ఇంకో విషయం, గల్ఫ్ ఫుడ్ 2026 ప్రపంచ ఆహార వేదికపై భారత్. ఇక్కడ దీనికి సంబంధించి మరి గల్ఫ్ ఫుడ్ 2026 అనే దానికి వేదిక ఏంటంటే యుఏఈలోని దుబాయ్లో జరుగుతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది? యుఏఈలోని దుబాయ్లో జరుగుతుంది. ఫస్ట్ గల్ఫ్ ఫుడ్ 2026 పేరుతోటి. మరి ఇక్కడ భారత్ కూడా పాల్గొనడం జరిగింది. భారత్ ఏ హోదాలో పాల్గొన్నదంటే, ఇక్కడ మరి పార్ట్నర్ కంట్రీగా పాల్గొనడం జరిగింది. అంటే భాగస్వామి దేశంగా పాల్గొంటుంది. ఈ ప్రదర్శనలో భారత్ కూడా మరి భాగస్వామిగా ఉంటుంది. మరి ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఆహార మరియు పానీయాల యొక్క వాణిజ్య ప్రదర్శన ఇది.
ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. మరి ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సింది ఏముంది అంటే, మరి ఇక్కడ ఏపీఈడీఏ, ఏపీఈడీఏ అనేటువంటిది 1986 లోపల స్థాపించడం జరిగింది. ఈ 1986లో స్థాపించబడ్డటువంటి ఏపీఈడీఏ, అపెడా అనేటువంటిది భారత వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ. మరి ఇదేం చేస్తుందంటే, ఇది మన దేశ ఎగుమతులను పర్యవేక్షించడం జరుగుతుంది. మరి భారత్‌కి, మరి యూఏఈకి ఉన్నటువంటి వాణిజ్య సంబంధం ఏంటి అని అనుకుంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే మరి భారత్ యూఏఈకి మూడవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అవుతుంది. అంటే మరి భారతదేశానికి యూఏఈ అనేది మూడవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అవుతుంది. మొదటి స్థానం లోపట అమెరికా మొదటి స్థానంలో ఉంది. చైనా రెండవ స్థానంలో ఉన్నది. మూడవ స్థానంలో యూఏఈ ఉంది. దేనికి? భారతదేశానికి. సో, ఇది దీనికి సంబంధించినటువంటిది. మరొక ముఖ్య అంశం ఏంటంటే, ఇక్కడ మరి ఆక్సిజన్ 18 ప్లాంట్, తెలంగాణ లోపట ఆక్సిజన్ 18 ప్లాంట్ అనేది కొత్తగా నెలకొల్పుతున్నారు. సో, ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోపట అశ్వాపురం లోపట నిర్మించడం జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోపట ఎక్కడ? అశ్వాపురంలో నిర్మించడం జరుగుతుంది. ఇది ఒక భారజల ప్లాంట్, అంటే హెవీ వాటర్ ప్లాంట్ ఇది. దీని యొక్క బడ్జెట్ ఎంత అంటే 160 కోట్లతోటి దీన్ని నిర్మిస్తున్నారు. మరి దీని ఉపయోగం ఏంటి అంటే, ఆక్సిజన్ 18 అనేది ఒక ఐసోటోప్ ఇది. ఆక్సిజన్ 18 అనేది ఏంటిది? ఒక ఐసోటోప్. అంటే దీన్ని క్యాన్సర్ లాంటి వ్యాధుల నిర్ధారణ లోపల దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇది తెలంగాణ వైద్య రంగం లోపట మరొక స్వావలంబన దిశగా ఏస్తున్నటువంటి ముందడుగు అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి విషయాన్ని చూసినట్లయితే, ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకుల లోపట ఒక డిజిటల్ విప్లవం అనేది రాబోతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, అంటే డీసీసీబీ లోపట మొట్టమొదటిసారి యూపీఐ సేవలను ప్రారంభించడం జరుగుతుంది. ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్‌గా దీన్ని మొట్టమొదట ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అమలు చేయడం జరుగుతుంది. మరి దీని లక్ష్యం ఏంటి? గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఒక డిజిటల్ బాట పట్టించడానికి కొరకు, మరి రైతులకు ఈజీగా బ్యాంకింగ్ సేవలు అందించడానికి కొరకు దీన్ని ఉద్దేశించడం జరిగింది. మరొక విషయం తీసుకుంటే, మరి కొల్లేరు నీటి పక్షుల గణన అనేది ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక విషయం. ఇది ఏలూరు జిల్లా లోపట కొల్లేరు బర్డ్ శాంక్చురీ లోపట అంతర్జాతీయ నీటి పక్షుల గణన అనేది ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైంది? కొల్లేరు బర్డ్ శాంక్చురీ, ఏలూరు జిల్లా లోపట. మరి కార్యక్రమం ఏంటిది? అంతర్జాతీయ నీటి పక్షుల గణన, ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సస్ ఇక్కడ స్టార్ట్ అయింది. మరి దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారు? వెట్లాండ్స్ ఇంటర్నేషనల్ మరియు బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. అంటే కొల్లేరు నీటి పక్షుల గణన, ఇది కొల్లేరు బర్డ్ శాంక్చురీ, ఏలూరు జిల్లా లోపల స్టార్ట్ అయింది. ఇవి తప్పకుండా మీకు ఉపయోగపడతాయి. సో, మరిన్ని ప్రతిరోజు మన కరెంట్ అఫైర్స్ వీడియోల కోసం తప్పకుండా ఛానల్‌ను ఫాలో కండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరి మేము రెగ్యులర్‌గా చేసేటువంటి వీడియోలు మీకు ముందుగానే రీచ్ కావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.